కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. కార్తీక ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో 9 మంది చనిపోయారు సార్. 25 మంది వరకు తీవ్రంగా గాయాలయ్యాయి. హుటాహుటిన అక్కడికి మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. సో ఈ ప్రమాదం మీద చాలా వాదనలు ఉన్నాయి సార్. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఇది పొలిటిసైజ్ అయిన పరిస్థితి కూడా. సో ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆనం రామ్ నారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి స్పందించారు. ఒకసారి ఆయన స్పందన ఏంటో విందాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, అక్కడ ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలి వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్నీ బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలామంది ఒక అయోమయపు స్థితిలో, ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితిలో కింద పడిపోతే వాళ్ళ మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరి శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికి వెంటనే వెళ్ళడం జరిగింది. అన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటి చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి సార్, ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అది ప్రైవేట్ ఆలయం, దేవాదాయ శాఖకు సంబంధం లేదు అన్నట్లుగా చెబుతూ ఉన్నారు సార్. ఈ ప్రమాదానికి గల కారణాల మీద మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు ఇటీవల బస్సు ప్రమాదం జరిగింది కర్నూలు. అది ప్రైవేట్ బస్సే కదా. మరి ప్రభుత్వం ఎందుకు రంగంలో దిగింది? ఎందుకు ఎక్స్గ్రేషన్లు ఇచ్చింది? ఎందుకు ప్రైవేట్ బస్సుల పైన వరుసగా 3-4 రైడ్స్ జరిపింది? ప్రైవేటే కదా, మాకు సంబంధం లేని ఎట్లా? ఇప్పుడు గూగుల్ అదానీ సెంటర్ ప్రైవేట్ కదా, మరి ఎందుకు ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటుంది? అది మాకు సంబంధం లేదు. అది అదానీ గొప్పతనం, గూగుల్ గొప్పతనం, మాకు సంబంధం లేదని అనొచ్చు కదా. అంటలేదు ఎందుకు? అంటే గూగుల్ డేటా సెంటర్ ప్రైవేటే, మరి ప్రభుత్వం ఎందుకు క్రెడిట్ తీసుకుంటోంది? అటు కావేరీ బస్సు ప్రైవేట్, ఎందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది? అందువల్ల ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగాక ఫస్ట్ ఆనెస్టీ డిమాండ్స్, జరిగిన ఇన్సిడెంట్ పొరపాటు అని అంగీకరించాను. సో ఏం చెప్తున్నారు దీనికి? ఫస్ట్ అది పదే ఒక ఆనం రామనాయుడే కాదు, ప్రతి మంత్రి అది ప్రైవేట్ ఆలయము. అలాగే మీకు ఈవెన్ పవన్ కళ్యాణ్ ట్వీట్లో కూడా అది ప్రైవేట్ ఆలయము అని నొక్కి చెప్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా జరిగితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదా వైసీపీ పర్యటనలో జరుగుతుంది ఏదైనా, అది ప్రైవేట్ అని ఒప్పుకుంటారా? అక్కడ మాకేం సంబంధం అని వదిలేస్తారా? సో ప్రైవేట్ పబ్లిక్ కాదు అక్కడ ఇష్యూ వల్ల ఇన్సిడెంట్ జరిగింది. ఇక ఏమంటున్నారు? అసలు ఆలయం ఉందనే మా దగ్గర వివరాలు లేవు ఎండోమెంట్ శాఖ అని.
చంద్రబాబు నాయుడు రోజు ఏం చెప్తున్నాడు మనకు? రియల్ టైం గవర్నెన్స్ అంటే రియల్ టైంలో పాలన అందిస్తాం. మరి పాలనలో ఎండోమెంట్ మినిస్ట్రీ ఉండదా? మరి అక్కడ రియల్ టైంలో ఏ టెంపుల్స్, ఏ ఆరాధనా స్థలాలు కొత్తగా వెలుస్తున్నాయి, వాడికి జనం ఎలా వస్తున్నారు అన్న సమాచారం రియల్ టైం గవర్నెన్స్లో ఎండోమెంట్ శాఖ దగ్గర ఉండదా? మీకు రోడ్ల పైన అతుకులు గుంతలున్నా రియల్ టైం గవర్నెన్స్లో పట్టుకుంటామంటున్నారు. తుఫాను రియల్ టైం గవర్నెన్స్తో సమర్థవంతంగా ట్యాకిల్ చేస్తామంటున్నారు. కానీ ఒక టెంపుల్ ఇవాళ 2,000-3,000 మంది పట్టే ప్రాంగణానికి 25,000 మంది వెళితే ఒక్క రోజులో పాపులర్ అయితే 25,000 మంది వెళ్తారా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. నిజంగానే అది ఒక సడన్గా కట్టారనుకోండి, పోలీసులకు తెలియదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు తెలియదు అంటే అర్థం ఏంటి? ప్రజలు కూడా తెలియకూడదు కదా. 25,000 మంది ఎలా వస్తారు? 25,000 మంది ప్రజలకు తెలిసినాక కూడా రియల్ టైం గవర్నెన్స్ జరిపేటువంటి ప్రభుత్వంలో ఎండోమెంట్ శాఖకు తెలియదు, పోలీస్ శాఖకు తెలియదా? అలాంటి ఆలయం ఉన్నదనే ఎండోమెంట్ శాఖకు వివరాలు ఇవ్వట. విచిత్రం. అంటే ఎండోమెంట్ శాఖ పూర్తిగా విఫలమైంది అని అంగీకరిస్తున్నారు కదా. మాకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ఆరాధనా స్థలాలు వెలుస్తున్నాయో మాకు సమాచారం కూడా ఉండదు, మేము చేతులు ముడుచుకొని కూర్చుంటామని చెప్తున్నారు మినిస్టర్ గారు క్లియర్గా. మాకు సంబంధం లేదు, వివరాలు మాకు ఇవ్వలేదు అట. ఇవ్వకపోతే ఎందుకు ఉన్నారు? తీసి లోపలేంటి ఇవ్వలేదేంటి? తర్వాత కాశీబుగ్ ఏం పెద్ద ఊరా, ఎంత పాపులేషన్ నాకు గుర్తులేదు, కానీ ఇట్స్ నాట్ వెరీ బిగ్. ఒక హైదరాబాద్ నగరం లాంటిది కాదు కదా, అదే చిన్న ఊరే కదా. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా. 25,000 మంది ప్రజలు ఒక చిన్న టౌన్లో గుమిగూడుతుంటే పోలీసులకు సమాచారం ఉండదా? నాకు ఒక సింపుల్ క్వశ్చన్ కదా. మరి అక్కడ రియల్ టైం గవర్నెన్స్ ఏమైంది? అంటే రియల్ టైం గవర్నెన్స్లో హోమ్ మినిస్ట్రీ పని ఉండదా? అంటే రియల్ టైంలో క్రౌడ్ ఎంత వస్తుంది, దాంట్లో ఎంత, ఎక్కడికి వెళ్తున్నారు ఈ క్రౌడ్, ఆ వెళ్తున్న ప్లేస్కు కెపాసిటీ ఎంత, క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ, ఇవన్నీ ఏమి పోలీసులకు సమాచారం ఉండదా రియల్ టైం గవర్నెన్స్లో? మరి ఏమైంది రియల్ టైం గవర్నెన్స్? ఉపన్యాసాలు నినాదాలు కాదు కదా, ఆన్ ది గ్రౌండ్ ఉండాలి కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే. అందువల్ల ఈ వివరణలు, ఈ సమర్థనలు అర్థం లేదు. క్లియర్గా జరుగుతున్నాయంటే అది ప్రభుత్వ వైఫల్యము. ఎందుకు ప్రభుత్వ వైఫల్యం అంటున్నారు? ప్రైవేట్ ఆలయమైనా ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్, రియల్ టైం పక్క పెట్టండి, లేట్ టైం గవర్నెన్స్ అని ఉండాలి కదా. ఆ టెంపుల్ ఇలా సడన్గా ఇప్పుడేం కట్టలేదు, కట్టి చాలా ఏళ్ళు అయింది. ఆడ ఇవాళ ఒక్కసారి జరుగుతున్నది. కామన్ సెన్స్ చెప్తోంది. కార్తీక మాసము, శనివారము, ఏకాదశి, ఇంకేం కావాలి? ఈ 3 కాంబినేషన్ ఉంటే మన అనుభవం తిరుమలలో ఎంత రష్ ఉంటుందో, దేశంలో ప్రతి విష్ణుమూర్తి ఆలయంలో హెవీ రష్ ఉంటుంది. విష్ణుమూర్తికి ప్రియమైన రోజు శనివారము, ఏకాదశి విష్ణుమూర్తి వైకుంఠ ద్వార దర్శనానికి వెళ్తుంటారు. ఆ టైంలో ముక్కోటి ఏకాదశి కంతో ఉన్న ప్రత్యేకత విష్ణుమూర్తి పండుగది. మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అది. కార్తీక మాసం అంటే పవిత్రమైంది. ఇప్పుడు అమెరికాలో కూడా కార్తీక మాస సందర్భాన పెద్ద ఎత్తున సత్యనారాయణ వ్రతాలు, అనేక రకాల పూజలు జరుగుతున్నాయి. ఇన్ని తెలిసి కూడా విఫలమయ్యారు అంటే అర్థం ఏంటి? నిజంగా రియల్ టైం గవర్నెన్స్ అనేది ప్రజల సేఫ్టీని పట్టించుకోకపోతే, ఇది ఒక్కసారి కాదు కదా, వరుసగా జరుగుతున్నాయి. ఇప్పుడు అంతకుముందు సింహాచలం ఆలయంలో జరిగింది. దేశంలో జరిగే తొక్కిసలాటలో 80% మతపరమైన ఆధ్యాత్మిక కేంద్రాల్లో జరుగుతున్నాయి. అది శబరిమలలో చూసాం మనం, బోలే బాబా ఆత్రాస్లో చూసి చాలా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అది దాన్ని ఎనలైజ్ చేయాలి. ఎందుకు జరుగుతున్నాయంటే, ఒకటి రిలీజియస్ ఈవెంట్స్ను ముట్టుకోవాలంటే అధికార వ్యవస్థలో భయం. ఎక్కడ ప్రజల మనోభావాలు అడ్డం వస్తాయి, కొన్ని ఉంటాయి, కొన్ని పార్టీలు, కొన్ని సంఘాలు వెంటనే మా హిందువులే దొరికారా మీకు, మా ముస్లింలు దొరికారా అని మొదలు పెడతారు. ఎందుకంటే ఢిల్లీలో భయంకరమైన వాయు కాలుష్యం ఉండి అనారోగ్యం పాలవుతున్నా కూడా మీరు క్రాకర్స్ పైన గ్రీన్ క్రాకర్స్ వాడండి అని సుప్రీంకోర్టు చెప్తే, మా హిందువుల పండుగల మీదనే ఆంక్షల అంటూ సుప్రీంకోర్టు మీద విరుచుకోబెట్టారు. మనం చూసాం కదా. అందువల్ల అధికార వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఏంటంటే మతపరమైన అంశాల జోలికి పోరు, ఎన్ఫోర్స్ చేయరు. ఇప్పుడు టెంపుల్ రిజిస్టర్ అయిందా లేదా చూడరు. సో ప్రభుత్వము ఆ చర్యలు తీసుకోవాలనుకుంటే భయపడతారు. సో ఇప్పటికైనా అర్థమైందా? చాలా కాలంగా అసలు ఆలయాలు ప్రభుత్వ నియంత్రణలు ఎందుకు ఉండాలని వాదించే వాళ్ళు ఉన్నారు. ఆలయాలు ప్రభుత్వ నియంత్రణ ఉండకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు ఉదాహరణ కాశీబుగే. ప్రభుత్వ నియంత్రణలో లేకపోతే ఏమవుతుంది? ఆలయాల పేరు చెప్పి అడ్డగులుగా సంపాదించుకునే మాఫియా మొదలవుతుంది. ఆలయాల పేరు చెప్పి ప్రజల మనోభావాలతో ఆడుకునేటువంటి ఒక జాతి మొదలవుతుంది. దాన్ని అంగీకరిద్దామా?
సో అందువల్ల ఇక్కడ 25,000 మంది వస్తుంటే అక్కడ ఏంటి అనేది అంచనా ఉంటుందా? ఎందుకంటే దానికి ఒకటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది. మీకు ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే హెవీ క్రౌడ్ వచ్చేటువంటి ప్రదేశాలకు మల్టిపుల్ ఎంట్రీస్ ఉండాలి, మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉండాలి. ఇప్పుడు మీకు అత్రాస్లో జరిగింది ఇదే, మీకు చాలా చోట్ల జరిగింది అదే. మల్టిపుల్ ఎంట్రీలు ఎగ్జిట్ లేకపోతే ప్రజలు ఎవాక్యుయేట్ చేయలేము. ఇప్పుడు యూరోప్లో ఇటలీ అనుకుంటాను, యూరోప్లో ఒక పెద్ద స్ట్రక్చర్ ఉంది, ఏకకాలంలో కొన్ని వేల మందిని ఎవాక్యుయేట్ చేయొచ్చు. సో ఎక్కడైనా మల్టిపుల్ ఎంట్రీస్ అండ్ మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉండాలి, అది బేసిక్ ప్రిన్సిపల్. దీనికి లేదు, ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఒకటే. రెండవది బ్యారికేడ్లు నిర్మించేటప్పుడు ఆ బ్యారికేడ్లు ఏ మెటీరియల్తో చేశారు, అది క్రౌడ్కు క్యారింగ్ కెపాసిటీని తట్టుకోగలుగుతుందా? ఒక 10 మంది ఉంటే సరిపోయేటువంటి బ్యారికేడ్ 1000 మంది ఉన్నప్పుడు సరిపోదు, బ్యారికేడ్ కూడా ఇరిగిపోతుంది. అసలు ఇంకా విచిత్రం చెప్తాను మీకు. చంద్రబాబు, ఆనం రామనారాయణ రెడ్డి దీన్ని తొక్కిసలాట అన్నారు. అచ్చెన్నాయుడు తొక్కిసలాటే కాదన్నాడు. మీరు అచ్చెన్నాయుడు బయట ఉంటే ప్లే చేయండి, తెలుస్తుంది. అసలు తొక్కిసలాటే కాదు. రైట్ సార్, ఒకసారి అచ్చెన్నాయుడు ఈ ప్రమాదానికి సంబంధించి అచ్చెన్నాయుడు ఏమన్నారు అనేది విందాం సార్ ఒకసారి. నిర్మించి ప్రారంభించి కరెక్ట్గా 4 మాసాలు ఇక్కడ ఆలయం నిర్మించినట్టుగా అయితే ఈ 4 మాసాల్లో వచ్చినటువంటి దీని మీద ప్రచారం లేకుండా ఒకరికొకరు మాట్లాడుతున్నారు. వెళ్ళడానికి ఉండాలి, రావడానికి ఇక్కడ ఏదో తొక్కిసలాట చేసుకోవడం కాదు. వెళ్ళే దాంట్లో ఒక రైలింగ్ వచ్చే వరకు ఆలయంలో 2 ఫ్లోర్లో వెంకటేశ్వర రైలింగ్ ఎక్కిన ప్రతి ఒక్కరు రైలింగ్ పడుతుంది. ఎప్పుడైతే అందరూ రైలింగ్ ఏర్పడ్డారు, ఆ రైలింగ్ ఎగ్జిట్ రైలింగ్ ఎప్పుడైతే రైలింగ్ సంఘటన జరిగిన వెంటనే రైట్ సార్, విపరీతమైన నాయిస్ ఉండడం వల్ల ఆయన వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదు. బట్ అదే చెప్తూ ఉన్నారు సార్, తొక్కిసలాట కాదన్నట్టుగానే చెప్తున్నారు. నేను చూశాను టీవీలో, తొక్కిసలాట కాదు, అది క్లియర్గా చెప్పింది ఏంటంటే రైలింగ్ పైకి ఎక్కుతుంటే రైలింగ్ ఇరిగిపోయి కింద పడ్డారు, దాంతో ఇతరులు పడ్డారని. సో దాన్ని అంటే ప్రభుత్వంలో ఉన్న 2 మంత్రులు 2 రకాలుగా చెప్తారు. ఒకరు తొక్కిసలాట అంటారు, ఒకరు తొక్కిసలాట కాదంటారు. ముఖ్యమంత్రి తొక్కిసలాట అంటాడు. సో ఆ కోఆర్డినేషన్ కూడా ఉండదు. ఏం జరిగిందండి నాకు అర్థం కాని అంశం ఏంటంటే, సో ఫండమెంటల్గా మీకు క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత? ఇప్పుడు మంత్రి గారు చెప్పారు 2,000 3,000 మంది ఉండే పట్టేటువంటి ప్లేస్లో 25,000 మంది వచ్చారు. ఇప్పుడు 3,000 మంది నుంచి 25,000 మందికి క్రౌడ్ చేరడానికి ఎంత సమయం పడుతుంది? వితిన్ 5 మినిట్స్, వితిన్ 10 మినిట్స్ సాధ్యమవుతుందా? ఎంత నీకు పెద్ద ఎత్తున 100 రూట్లకి వెళ్ళి వచ్చినా సాధ్యం కాదు. అందులో చిన్న టౌన్లో అసలే సాధ్యం కాదు. కనీసం నాకు కరెక్ట్గా అంచనా తెలియదు కానీ అవర్స్ పడుతుంది. ఒక్కరోజు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో జరగదు. మరి ఆ అవర్స్ పడుతున్నంతసేపు రియల్ టైం గవర్నెన్స్ జరిపేటువంటి ప్రభుత్వంలో, రియల్ టైం గవర్నెన్స్ అంటే చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్లో కూర్చొని కలెక్టర్ల సమావేశం పెట్టి రియల్ టైం గవర్నెన్స్ కాదు. రియల్ టైం గవర్నెన్స్ అంటే ముఖ్యమంత్రి కాదు, స్థానిక ఒక పోలీసు అధికారి కూడా స్టేషన్లో కూర్చొని ఆ క్రౌడ్ డెన్సిటీని మానిటర్ చేయగలగాలి. ఆ క్రౌడ్ డెన్సిటీ ఎంత మేరకు జనం వస్తున్నారు అనేది మానిటర్ చేయగలగాలి. అక్కడ సీసీటీవీలు ఉండాలి, అవి ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉండాలి, కంటిన్యూస్గా క్రౌడ్ ఎనాలిటిక్స్ను ఫాలో కావాలి, క్రౌడ్ డెన్సిటీని మానిటర్ చేయాలి. అంటే జనం ఎప్పుడు పెరుగుతున్నారు, ట్రిగర్ ఎప్పుడు ఉంది, ఏదైనా ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయా, ఇది రియల్ టైం గవర్నెన్స్ అంటే. ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు కూర్చొని ఆర్టీజీఎస్లో కూర్చొని అందరు కలెక్టర్లను సమీక్షిస్తుంటారు. అది కాదు రియల్ టైం గవర్నెన్స్ అంటే. రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఎన్విరాన్మెంట్ అధికారి తన ఆఫీస్లో కూర్చొని తన పరిధిలో ఏ ఆలయాలు వెలుస్తున్నాయి, ఇతర ప్రాంతాలు ఏవి వెలుస్తున్నాయి, వాటికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయా లేవా,
వాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, అవి రిజిస్టర్ ఉన్నారా లేదా తెలుసుకోవడం కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే. రియల్ టైం గవర్నెన్స్ అంటే సమీక్షలు చేయడం, గంటల తరబడి ఉపన్యాసాలు ఇవ్వడం రియల్ టైం గవర్నెన్స్ కాదు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందో దాన్ని తెలుసుకోవడం రియల్ టైం గవర్నెన్స్. మరి క్రౌడ్ డెన్సిటీ కొన్ని అవర్స్ పడుతుంది పెరగటానికి. అంటే దానికి ఇప్పుడు ఆ మినిస్టర్ గారు చెప్పింది దాన్ని 2000-3000 పడతారు. మీకు ఎప్పుడైతే మన ఇంట్లో చూడండి, మీరు సింపుల్, మీరు పైన మీ ఇంటి మీద ఒక సింటెక్స్ ట్యాంక్ ఉంది వాటర్, మీరు కింద బోర్ వేసి ఆన్ చేస్తారు, ఆ నీళ్లు నిండే టైంకు మీరు ఆపేస్తారు. దాన్నే రియల్ టైం గవర్నెన్స్ అంటారు. మీకు కిచెన్లో ఒక కుక్కర్ పెడతారు, పెట్టి ఏం చేస్తారు, ఒక 4, 3, 5 విజిల్స్ రాగానే ఇంట్లో వాళ్ళు వచ్చి ఆపేస్తారు. అది రియల్ టైం గవర్నెన్స్ అంటే. ఎందుకంటే అది అవి వస్తున్నంతసేపు అబ్జర్వ్ చేస్తుంటారు ఎన్ని విజిల్స్ వచ్చాయి, ఆ విజిల్స్ ఎప్పుడు ఆపేయాలని. ఆపేయకపోతే అలాగే ఉంటే ఏమవుతుందో మనందరికీ తెలుసు. దట్ ఈజ్ రియల్ టైం గవర్నెన్స్ అంటే. రియల్ టైం గవర్నెన్స్ అంటే అందరూ కూర్చొని ముచ్చటపెట్టి రియల్ టైం గవర్నెన్స్ కాదు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు జరుగుతున్న దాన్ని తెలుసుకోవడం రియల్ టైం గవర్నెన్స్. 2000 పట్టేటువంటి ప్లేస్కు 25,000 మంది చేరుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమీ తెలియదు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఏమీ తెలియదు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఏమీ తెలియదు, ప్రభుత్వ వ్యవస్థలకు ఎవరికీ ఏమీ తెలియదు. అంటే ఏంటిది, అంటే వాట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ ఇట్? అందువల్ల ఇది క్లియర్ హ్యూమన్ ఫెయిల్యూర్. ఇది ప్రభుత్వం వైఫల్యంగా స్పష్టంగా కనబడుతోంది. అందుకే అది దాన్ని తప్పించుకోవడానికి ఇది ప్రైవేట్ ఆలయం అని నొక్కి చెప్పిన ఆలయం ప్రైవేటు. ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ప్రైవేట్ రోడ్లోకి వెళ్ళొస్తారా, లేదా డైరెక్ట్గా హెలికాప్టర్కి వెళ్ళి ఆలయం దగ్గర దిగుతారా? వాళ్ళు పబ్లిక్ రోడే వాడతారు కదా. మరి ఆలయం ప్రైవేటు, మీకు సంబంధం లేదు అంటున్నారు. అక్కడ లోపల ఏమన్నా జరిగిందనుకోండి ఎవరికి తెలియకుండా, గవర్నమెంట్ ఈజ్ రైట్, అది ప్రైవేటు, లోపల ఏం జరిగిందో మాకు తెలియదు, వాళ్ళు పేలుడు పదార్థాలు వాడుతున్నారా ఏం చేస్తున్నారని. కానీ వాళ్ళు జరిగింది ప్రైవేట్ ఆలయంలో, కానీ వేలాది మంది భక్తులు రోడ్డు మీద వస్తున్నారు, అది పబ్లిక్ రోడ్ కదా. మరి అదన్నా తెలవాలి కదా, ఆలయం ప్రైవేట్, రోడ్ పబ్లిక్ కదా. మరి అదెందుకు తెలియలేదు ప్రభుత్వ వ్యవస్థలకు? దట్ ఈస్ ఎ క్లియర్ ఫెయిల్యూర్. ఇప్పటికైనా రీడిఫైన్ రియల్ టైం గవర్నెన్స్. రియల్ టైం గవర్నెన్స్ అంటే కలెక్టర్లను సమీక్ష పెట్టి మీరు ఏం చేస్తలేరు, మంత్రులు ఏం చేస్తలేరు, కలెక్టర్లు ఏం చేస్తలేరు, ఎమ్మెల్యేలు ఏం చేస్తలేరు అని వాయించడము, దానికి ఒక్కరోజు ముందు ఆంధ్రజ్యోతిలో కథనం రావడం, ఎవడు పని చేస్తలేడని. ఇది కాదు కదా రియల్ టైం గవర్నెన్స్ అంటే. ఆన్ గ్రౌండ్ ప్రతి వ్యవస్థ, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ పనిచేస్తున్న రాష్ట్రంలో ఇలా ఎలా జరుగుతుంది? ఏ సర్టిఫికేట్ కావాలన్నా వాట్సాప్లో మెసేజ్ పెడితే వచ్చేస్తుంది కదా. మరి ఇంత జరిగినా ఎవరు ఎక్కడ వాట్సాప్ మెసేజ్ ఇచ్చుకోలేదా? నాకు నిజంగా వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా వెంటనే ఒక ఎమ్మెల్యే చూడండి అక్కడ బాగా జనం గుమిగూడుతున్నారని లోకల్ సిఐకి వాట్సాప్ మెసేజ్ పోలేదా? అందువల్ల ఇది మొదటి ఇన్సిడెంట్ కూడా కాదు కదా. తిరుపతిలో టికెట్లు అప్పుడు జరిగింది, దానికి ఏమన్నారు, అప్పటి గత ప్రభుత్వం ఇచ్చిన విధానం వల్లనే జరిగిందని. కొత్త ప్రభుత్వం మార్చుకోవచ్చు కదా విధానం. మీకు మళ్ళీ సింహాచలంలో ఏం జరిగింది, కాంట్రాక్టర్ కొత్తగా కట్టిన వాళ్ళంతా పూర్ క్వాలిటీ ఎట్లుంటుంది, వర్షం పడితే కూలుతుందా కూడా. ఎంత అవినీతి, భయంకరంగా వసూలు ఆదాయాలు పెరిగిన వార్తలు వస్తున్నాయి కదా. అంటే అంత అవినీతి జరుగుతున్నాయి కదా. కాంట్రాక్టర్ కట్టిన వాళ్ళు నిర్మాణంలో కూడా కూలిపోతుంది. ఆ కొత్తగా కట్టిన వాళ్ళ పక్కన క్రౌడ్ ఎందుకు పెట్టారు? వీటికి ఆన్సర్లు ఉండాలి కదా. ఇక కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట, ఆ తర్వాత ఆ ఘటనలో 9 మంది చనిపోవడం ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అంటూ ఉన్నారు సార్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ ఘటన తర్వాత ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. పరిపాలనలో తనకు మించిన వారు లేరన్నట్టుగా ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే గొప్పలు ఒకవైపు కనిపిస్తే పరిపాలనలో ఆయన ఘోర వైఫల్యాలు మరొక వైపు కనిపిస్తాయి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కారణము అని ఆయన ట్వీట్ చేశారు సార్. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స కూడా ఈ ఘటన మీద రియాక్ట్ అయ్యారు. ఒకసారి బొత్స బయట. భగవంతుని ప్రార్థించున్నామని వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలతో కావాలని ఏకాదశి ప్రభుత్వం నాడు ఎందుకు వచ్చారు అంతా కూల్ గ్రౌండ్ జరిగింది.
దురదృష్టం దాన్ని ఆ చనిపోయిన కుటుంబానికి మా ప్రగాఢమైన సంబంధించి మా జగన్మోహన్ గారి తరఫున మా తరఫున మా తరఫున ఎవరైతే దెబ్బలు ఉన్నాయో ఎవరైతే ఇంజూర్డ్ అయ్యారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని సంఘటనలో జరిగిన తర్వాత మనం చాలా తెలియజేయడం లేదు దాన్ని ఖండించడం ఇవన్నీ కూడా ప్రభుత్వంలో పొరపాటు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 నెలలు కావాలి, ఈ 15 నెలలు ఇది మూడోసారి జరిగింది. రైట్. మాజీ మంత్రి స్వతహాగా డాక్టర్ అయినటువంటి సీదిరి అప్పలరాజు ఆ తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే అక్కడ దగ్గరలో ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి చాలామంది ఈ బాధితులకు ఆయన సిపిఆర్ కూడా చేశారు సార్. ఆ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆయన డాక్టర్ కాబట్టి చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన మాజీ మంత్రిగా రెస్పాండ్ అయ్యారు ఈ ఘటన మీద. ఒకసారి సీదిరి అప్పలరాజు బయటకు వచ్చారు. పలాస కాశీబుగ్గలో ఒక దుర్ఘటన సంభవించిందో ప్రభుత్వం వైఫల్యం వల్ల కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోవడం వల్ల 9 మంది ప్రాణాలు పోవడం, 2 క్రిటికల్లీ హైయర్ సెంటర్లో ఉండడం, మరికొంతమంది ఫ్రాక్చర్స్తో మన పలాస గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడం, చనిపోయిన వాళ్ళలో మెజారిటీ మహిళలు, 10 సంవత్సరాల బాలుడు కూడా ఉండడం. ఈ విషయమై నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు పక్కన పెడితే బాధ్యత గల ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా పార్టీ పెద్దల ఆదేశాల మేరకు సంఘటన జరిగిన వెంటనే స్థలానికి చేరుకొని సహాయక చర్యలో భాగస్వామ్యం కావడం, తదుపరి వాళ్ళందరికీ మెరుగైనటువంటి వైద్య సేవలు అందే విధంగా. రైట్. ఈ ప్రమాద వార్త విన్న వెంటనే హైదరాబాద్లో ఉన్న మంత్రి నారా లోకేష్ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు సార్. వాళ్ళని బాధితులను కూడా పరామర్శించిన పరిస్థితి. ఆ తర్వాత మంత్రులు కూడా చాలా మంది రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఈ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆ సెకండ్ బైట్ ప్లే చేయండి. మా దేవాదాయ శాఖ అధికారులు కానీ ఒక సూచన మేరకు ఆ ఆలయాల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ పండా గారు వారు చెప్పారా లేదా తెలియదు, అవసరం లేదు. రేపు ఆ నివేదిక మా దగ్గర ఉన్నప్పుడు ఫలానా టైంలో ఫలానా ఉత్సవం జరుగుతుంది ఆ ఆలయంలో అనేది, కాశీబొగ్గలు అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జిల్లా యంత్రాంగం స్పందించే విధంగా మేము ప్రభుత్వం నుంచి నివేదికల్ని ఆదేశాలను ఇవ్వడానికి ఒక ఆలోచన చేస్తున్నాం. ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆలోచనతో రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈవెన్ ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణాలు చేసేటువంటి వాటిలో చేయాలనేటువంటిదే ఇవాళ మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తాం. ఇంకా కూడా మా శాఖకు సంబంధించిన సీనియర్ అధికారులు ఉన్నారు, ఆగమ పండితులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఆలోచన, వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ఒక నివేదికను తయారు చేసి ఒక యాక్షన్ ప్లాన్ని అన్ని జిల్లాలకి, అందరి యువలకి, ఏసీలకి, బీసీలకి. రైట్ సార్. ఒకటి గుర్తొచ్చింది సార్ నాకు. తిరుపతిలో తొక్కిసలాటలో భక్తులు చనిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ సారీ చెప్పారు సార్. కానీ ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఎవరూ రియాక్ట్ అవ్వడం లేదు. అది మా పరిధిలోది కాదు, అది ప్రైవేట్ది, ప్రభుత్వానికి సంబంధమే లేదు, దేవాదాయ శాఖకు సంబంధమే లేదు, మేము ఎక్స్గ్రేషియా ఇచ్చాము అని చెప్పి ఏదో సమర్థించుకునే పని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్. మీ కామెంట్ ప్లీజ్. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సారీ చెప్పాడు, కానీ టీటీడీ చైర్మన్ సారీ చెప్పాల్సిన అవసరం లేదని కూడా అన్నాడు. తర్వాత రాజకీయ వివాదం కూడా అయింది. సో ఫండమెంటల్గా మనకు అర్థం కావాల్సింది, ఇలాంటి ఘటనలపైన సహజంగా మళ్ళాంటి వాళ్ళని రాజకీయం ఉండకూడదు. ఎక్కడైతే పాలసీ ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని కన్స్ట్రక్టివ్గా అనలైజ్ చేసి వాటికి పరిష్కారాలు చూపగలగాలి. మనం ఇంతకుముందు చెప్పిన రియల్ టైం గవర్నెన్స్ను క్షేత్రస్థాయికి తీసుకురావాలి. ప్రతి శాఖ, ప్రతి అధికారి రియల్ టైం గవర్నెన్స్లో భాగం కావాలి. నా శాఖ పరిధిలో ఉన్న అన్ని అంశాలపైన ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఉండాలి. మాకు సమాచారమే లేదు, ఆయన అక్కడ గుడి కట్టింది అంటే ఆయన మా అంగారగ్రహం మీద గుడి కట్టలే, చంద్రమండలం మీద గుడి కట్టలే. ఆయన 25,000 మంది వచ్చేదాకా పోలీసుల సమాచారం ఉండదు.
దేవాదాయ శాఖ సమాచారం ఉండదు అంటే ఇంకెప్పుడు సమాచారం ఉంటుంది? అందుకే అది అందులో పర్వదినం దేవాదాయ శాఖ చేయాల్సిన పని ఏంటి? దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఉన్న పని పర్వదినాలే కదా. కార్తీక మాసం, ఏకాదశి, శనివారం, వెంకటేశ్వర ఆలయం, ఇంకనన్నా మీకు అధికారులతో ఉండాలి కదా. సో అందువల్ల ఇది ఒక్క చంద్రబాబు పాలనలోనే జరిగిందని మనం లేం. ఇప్పుడు శబరిమల ఇన్సిడెంట్ జరిగింది, హత్రాస్ జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగినాయి. ఈ తొక్కిసలాట ప్రతి ప్రభుత్వంలో జరుగుతుంది. అందువల్ల రాజకీయాల కన్నా దీనికి కారణాలు విశ్లేషించాలి. మరి ఎందుకు రాజకీయం జరుగుతుంది? ఇప్పుడు కారణాలు విశ్లేషిస్తే నేను చాలాసార్లు ప్రతి తొక్కిసలాటప్పుడు చెప్పాను. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NEMA గైడ్ లైన్స్ ఉన్నాయి. క్రౌడ్ క్యారింగ్ కెపాసిటీ ఎంత, దానికి మించి అనుమతించకూడదు. క్రౌడ్ డెన్సిటీని నిరంతరం మానిటర్ చేయాలి. క్రౌడ్ ఎనాలిటిక్స్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. పబ్లిక్ కమ్యూనికేషన్ సమర్థవంతంగా ఉండాలి. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండాలి. రోడ్డు కావచ్చు, బ్యారికేడ్ కావచ్చు, మెట్లు ఎక్కేటప్పుడు రీడింగ్ కావచ్చు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండాలి. క్రౌడ్ డెన్సిటీ పెరగటానికి ఉన్న ట్రిగర్ను గుర్తించి వాటి అప్పుడు జాగ్రత్త వహించాలి. మల్టిపుల్ ఎంట్రీలు, మల్టిపుల్ ఎగ్జిట్లు ఉండాలి. ఆ రోడ్ వైడన్గా ఉండాలి, క్రౌడ్ పాస్ అయ్యేటువంటి రోడ్డు. ఇలాంటి అనేక రకాలైనటువంటి సూచనలు మనకు అనేక తొక్కిసలాట్లు వచ్చాయి. మళ్ళీ సేమ్ మేము నివేదిక తెప్పించుకుంటాం, అధికారులతో కూర్చుంటాం, ఇక ముందు జరగకుండా చూస్తాం, ఎంతమంది చనిపోయినాక డిసిషన్ తీసుకుంటాం. ఇది కావాలంటే నాకు పుష్కరాలప్పుడు చనిపోయినప్పుడు కూడా ఇదే మనం మాట్లాడారు కొన్నేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో. మళ్ళీ మీకు తిరుపతి గడ జరిగినప్పుడు ఇదే చెప్పాను, సింహాచలం గడినప్పుడు ఇదే చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇదే చెప్పారు. మరి ఎప్పుడు దర్శనం ఏంటూ ఎనీథింగ్ కదా. ఎందుకు జరుగుతున్నాయి ఈ తొక్కిసలాటలు? ఇక రాజకీయం ఎందుకు జరుగుతుంది అంటే మనందరికీ తెలుసు. మీరు ఏదన్నా చీమ చిటుకు అందనుకోండి, ఒక పార్టీ వాళ్ళు, ఒక కులం వాళ్ళు ఇది ప్రతిపక్ష కుట్ర అంటారు, ఇంకొకరు ప్రభుత్వ కుట్ర అంటారు. ఒక కులంలో 90% ఇది ప్రతిపక్ష కుట్ర అంటారు, ఇంకో కులంలో 70% ఇది ప్రభుత్వ కుట్ర అంటారు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో వేరే రాజకీయం లేదు కదా, ఇది పవన్ కళ్యాణ్ చెప్పిందే కదా. సో అందువల్ల ఎక్కడ పాలనగా చూసి మంచి జరిగితే సమర్థించాలి. ఇప్పుడు ఉదాహరణకు గూగుల్ ఏ హబ్ వచ్చినప్పుడు నేను చంద్రబాబుని చాలా ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ మాట్లాడాను. ఒక్క వీడియో కాదు, ఒక 6 వీడియోలు మాట్లాడింటాను, లక్షల మంది చూశారు. అప్పుడు వైసీపీ తీసుకున్న వైఖరిని కడిగి పారేశాను. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చేటప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ఎక్కడ ప్రశ్నిస్తున్నాను. అందువల్ల సందర్భం బట్టి మాట్లాడతారు, కానీ రాజకీయ పార్టీలు అలా ఉండవు. ఎందుకంటే వైసీపీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత మత విశ్వాసాలని ఆయుధంగా మార్చుకొని తెలుగుదేశం రాజకీయం చేస్తుంది. మనందరికీ తెలుస్తుంది, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయాలపైన దాడులు చూసాం, మనం సడన్గా ఆగిపోయిన తీరు చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక కూడా అన్నవరంలో రథం కాలబెట్టిన వాళ్ళని ఏం చేశారు, రామతీర్థంలో విగ్రహాన్ని కూల్చిన వాళ్ళని ఏం చేశారు, ఎవరిని లోపలేసి ఎవరిని శిక్షించారు. సో అప్పుడు ఇన్సిడెంట్ జరిగినవన్నీ తెలుసు. అన్నవరం రథం తగ్గితే CBI కూడా వెళ్ళింది, ఇంతవరకు ఏం తేలింది లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి నాన్ హిందూ అనేది ఎస్టాబ్లిష్ చేసి హిందూస్ ఆర్ ఇన్ డేంజర్ అని ఒక బీజేపీ చెప్పేటువంటి సిద్ధాంతాన్ని TDP ప్రచారం చేసింది. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి తామే వచ్చాక తిరుపతి ఇన్సిడెంట్ చూసాం మనం. అసలు ఒకవైపు ఏమో ఈవో అన్నాడు, నెయ్యి కల్తీ గుర్తించాము, దాన్ని రిటర్న్ చేశాము, వాడలేదు అన్నారు. కానీ ముఖ్యమంత్రి నెయ్యి వాడినట్టు మాట్లాడారు. సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అది నిర్ధారణ కాకుండా మీరు వాడారు అని ఎలా చెప్తారు? ఇది కోట్లాది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. ఎందుకంటే ఇప్పటికీ సిట్టు వేశారు, సిట్టు నివేదిక సమర్పించలే, అంటే వాడినో లేదో ఇంకా ఎస్టాబ్లిష్ కాలే, కానీ ఇప్పటికే వాడారని చెప్పారు. దేవదేవునికి అపవిత్రత కదా. అక్కడ ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర టైంలో కూడా మనం చూసాం, 7 కొండలకు ప్రమాదం ఏర్పడింది, అన్యమత ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ అవుట్ ఆఫ్ పెద్ద ఎత్తున బ్లో అప్ అయినాయి. సో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కనుక ఆయన తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నాడు అనే నెరేటివ్ను TDP బాగా ప్రచారం చేసింది. కానీ ఇప్పటి వరకు SIT ఏం చేసిందో ఎవరికీ తెలియదు. ఇక ఇప్పుడు వైసీపీకి అవకాశం వచ్చింది, వాళ్ళు విచిత్రంగా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. చూడండి, అన్ని విష్ణుమూర్తి ఆలయాల్లోనే జరుగుతున్నాయి. మీరు చూడండి, నేను ఒక వాళ్ళ తరఫున మాట్లాడే వ్యక్తి టీవీలో మాట్లాడే చూశాను, సాక్షిలోనే చూశాను, సాక్షి టీవీలోనే.
చూడండి అన్ని విష్ణుమూర్తి ఆలయాల్లోనే జరుగుతున్నాయి. మీకు అది తిరుమల కావచ్చు, అది అన్నవరం మీకు సింహాచలం కావచ్చు, ఇప్పుడు కాశీబుగ్గ కావచ్చు. దేవునితో పెట్టుకుంటే విష్ణుమూర్తితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూడండి. తిరుమల దేవదేవునికి అపవిత్రత చేసింది కనుకనే టీడీపీ పాలనలో ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు, హిందువులు ఇంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మొదలు పెట్టారు. అది ఇంకా ఎక్కడ వచ్చారంటే మీకు సుబ్బారెడ్డి పిఏను అరెస్ట్ చేయడం వలన ఇది జరిగింది, అది అరెస్ట్ అయిన వెంటనే జరిగిందని కూడా ఆర్గ్యుమెంట్ చేశారు. ఎందుకంటే ప్రజల నమ్మకాలు అట్లుంటాయి కనుక వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మన శాస్త్రీయంగా ఆలోచించే వాళ్ళు దానికి ఏం సంబంధం అనొచ్చు, కానీ ప్రజల ఆలోచనలు, ప్రజల నమ్మకాలు, ప్రజల విశ్వాసాలు ఉంటాయి కదా వరుసగా జరిగే వరకు. ఇదేంటి ఎందుకు జరుగుతున్నాయి, అందువల్ల దేవునితో పెట్టుకుంటే ఇదే జరుగుతుంది, అన్యాయంగా దేవుని ప్రసాదంపై నిందలేశారు, అందుకే ఇది జరుగుతున్నాయి అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి ఏం కరువు ఏంటి, ఏదైనా రాజకీయమే కదా. ఇక నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేశారు సార్. సో అరెస్ట్ అయిన వెంటనే జోగి రమేష్ స్పందించారు. ఒకసారి జోగి రమేష్ ఏమన్నారనేది విన్నాం. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో నేను ఇంతగా సరే చంద్రబాబు నాయుడు గమనించలేదు. చంద్రబాబు నాయుడు కుటుంబం ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు చేసే దుర్మార్గమైన ఒకసారి ప్రకటించండి దయచేసి. మిమ్మల్ని అందరినీ కూడా చంద్రబాబు నాయుడు దుర్మార్గాన్ని ఒకసారి ఏమీ చేయలేని చంద్రబాబు నాయుడు ఈరోజు కేసులో ఇది కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఆయన మాట్లాడింది సార్. అరెస్ట్ అయిన వెంటనే కూడా జోగి రమేష్ రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఆ బయట కూడా ప్లేస్. ఆ బయట ప్రకారం ఆయన అన్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు తనను అరెస్ట్ చేయించడం ద్వారా రాక్షసానందం పొందుతున్నాడు అని చెప్పి అరెస్ట్ అయిన వెంటనే రియాక్షన్ సార్. సో దీని మీద వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు, మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ముమ్మాటికి ఇది అక్రమ అరెస్టు. జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అని చెప్పేసి. సో వైసీపీ ఇంకో ఆరోపణ కూడా చేస్తోంది సార్. ఈ తుఫాను బాధిత రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అండ్ కాశీబుగ్గలో ఈ తొక్కిసలాట ఘటనలో ఖచ్చితంగా దేవాదాయ శాఖ ప్రభుత్వ వైఫల్యం ఉంది. దాని నుంచి ప్రజల మనసు డైవర్ట్ చేయడానికే జోగి రమేష్ను అరెస్ట్ చేశారు అనేది వైసీపీ వాదన సార్. ఈ జోగి రమేష్ అరెస్ట్ మీద మీ కామెంట్స్. అంటే జోగి రమేష్ పైన ఆరోపణలు ఉన్నాయి, ఆయన అరెస్ట్ చేశారు. లెట్ ది లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. నేను జడ్జిమెంట్లు ఇవ్వను. జోగి రమేష్ నిర్దోషి అని సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఆయన దోషి అని ప్రభుత్వం ఆరోపిస్తోంది, న్యాయ ప్రక్రియలో తేలుతుంది, అభ్యంతరమే లేదు. కానీ నాకు అర్థం కాదండి బీసీ యాంగిల్ ఎందుకు వస్తుంది అని. ఇప్పుడు జగన్ ట్వీట్లో కూడా బీసీ నాయకుడైన జోగి రమేష్ అంటే ఒకవేళ కల్తీ మద్యం స్కామ్లో కనుక బీసీలు ఉంటే ముట్టుకోద్దా? వాళ్ళ కులాన్ని బట్టి కల్తీ మద్యం కేసులో ఓసీలు ఉంటేనే అరెస్ట్ చేయాలా? ఎప్పుడైనా కల్తీ మద్యం కేసులో ఉన్నాడా లేడా అన్న చర్చ తప్ప ఆయన బీసీ ఓసీ అని చర్చ కాదు. అయితే జగనే చేశాడా? అంతకుముందు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు జగన్ పాలనలో టీడీపీ వాళ్ళు ఇదే వాదన పెట్టారు. చూడండి, బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడైనా జోగి రమేష్ అయినా వాళ్ళ కులంతో సంబంధం లేదు. తప్పు చేస్తే దానిపైన శిక్ష పడాలి. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో కల్తీ మద్యం ఉంది, ఇప్పుడు కూడా కల్తీ మద్యం ఉంది. ఇది నేను చెప్పడం కాదు. కల్తీ మద్యం మాఫియాకు టీడీపీ ఎంపీకి సంబంధం ఉందని టీడీపీ ఎమ్మెల్యే కొడుకపోతే ఆరోపించాడు. మనం అది మాట్లాడుకుని ఆయన బయట కూడా ఉంది. మీకు ఏబిఎన్ ఇంటర్వ్యూలో వెంకటకృష్ణకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా డీటెయిల్డ్ ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పాడు. ఆయన ఏమీ రహస్యమేం లేదు, పేర్లతో సహా చెప్పాడు. టీడీపీ ఎంపీకి జగన్ హయాంలో కల్తీ మద్యం జరిపిన స్కామ్లో ఉన్న వారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, రేషన్ మాఫియా డబ్బులతోనే మేము వైసీపీ కౌన్సిలర్లను కొన్నామని కూడా చెప్పాడు. మరి ఇప్పటివరకు వాళ్ళపైన ఎందుకు చర్చ లేదు? దుబాయ్ నుంచి వచ్చాక చర్చ అయిపోయింది, ఇప్పుడు లండన్ నుంచి వచ్చాక చర్య అయిపోయింది. ఇంకెప్పుడు చర్య తీసుకుంటారు? వాళ్ళపైన చర్య తర్వాత సంగతి. ఆ రేషన్ మాఫియా మద్యం మాఫియాతో తెలుగుదేశం ఎంపీకి సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే అంటుంటే
దానిపైన మరి చర్యలు ఉండవా? అందువల్ల రాజకీయ పార్టీలు ఏం చేస్తా అంటే తాము అధికారంలో ఉంటే ప్రత్యర్థులపైన ఈ దాడి మొదలు పెడుతూనే ఉంటారు. జగన్ అదే చేశాడు, ఇప్పుడు చంద్రబాబు అదే చేస్తున్నాడు. అందులో ఏమైందంటే మీకు జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన పెద్ద పొరపాటు, లిక్కర్ వ్యాపారం అంతా క్యాష్లో జరిగింది. ఇంత ప్రపంచమంతా డిజిటల్ వైపు వెళ్తుంటే రోడ్డు పక్కన టీ అమ్ముకునే వాడికి కూడా గూగుల్ పే, ఫోన్పే అంటుంటే మద్యం వ్యాపారంలో మరి ఎందుకు డిజిటల్ పేమెంట్స్ లేవు అనే చర్చ మొదలుకొచ్చింది. సో అందువల్ల సంథింగ్ మైట్ హావ్ టేకెన్ ప్లేస్ అనేది విమర్శ. దానిపైన విచారణ జరుగుతోంది. బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అని రోజు యూట్యూబ్ ఛానల్లో థంబ్నెయిల్స్, సోమవారం రోజే బిగ్ బాస్, జగన్ అరెస్ట్ మంగళవారం, బుధవారం అని ఇప్పటి వరకు కొన్ని మీరు యూట్యూబ్లో కొట్టండి జగన్ అరెస్ట్ అని 100 వీడియోలకు థంబ్నెయిల్స్ వస్తాయి. నేను ఎప్పుడు ఆ రకంగా మాట్లాడలేదు కానీ జనరల్ చెప్తున్నాను. సో అది అక్కడ అలా ఉండగానే టీడీపీ నాయకులు కల్తీ మద్యంలో దొరికారు. సో ఇప్పటిదాకా టీడీపీ బిల్లు చేస్తున్న నరేటివ్ ఏంటి? మద్య మాఫియా జగన్ పాలనలోనే జరిగింది అని. సడన్గా టీడీపీ నాయకులు అందులో ఇన్వాల్వ్ ఉన్నారని, ఇసుక మాఫియాలో, రేషన్ మాఫియాలో, మట్టి మాఫియా, గనుల మాఫియాలో ఉన్నారని వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నారు. మీకు ఆంధ్రజ్యోతి లాంటి కథనాలు చదివి పత్రికలు చదివితే అర్థమైపోతుంది. కానీ కల్తీ మద్యం విషయానికి వచ్చేసరికి ఏమైందంటే జగన్ పైన తాము ఏ నరేటివ్ అయితే బిల్లు చేస్తున్నామో ఆ నరేటివ్కు అడ్డంగా పంక్చర్ అయిపోయింది. చూడండి, టీడీపీ నాయకులే ఇందులో ఉన్నారు. దాంతో అందులో ఒక నిందితుడు మాట్లాడిన దాని ఆధారంగా అద్దెపల్లి జనార్దన్ రావు అనుకుంటాను, ఆయన మాట్లాడిన దాని ఆధారంగా జోగి రమేష్ పైన కేసు పెట్టారు. నేను అనేదంటే లా తన పని తను చేసుకెళ్ళినాను. కానీ ఈ రాజకీయ గోళ రోజు పొద్దున్న లేస్తే కల్తీ అల్టిమేట్గా ఏమీ జరగకపోతే ఏమొస్తుంది? ఇప్పుడు కల్తీ మద్యము, డ్రగ్ మాఫియా, గంజాయి మాఫియా, గనుల మాఫియా, మట్టి మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎవరిపైనా ఏ చర్య లేకపోతే ఎట్లా అని అనే ప్రశ్న. ఇది పొలిటికల్గానా ఏదాని తర్వాత చర్యలు ఎప్పుడు? ఇది ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి కారణం. ప్రొఫెసర్ గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ ఈ హైడ్రా అంశాన్ని ప్రచారాస్త్రంగా చేసుకుంది సార్. కేటీఆర్ కూడా ఈ హైడ్రా అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారంలో. పేదలను కూల్చే బుల్డోజర్, బిల్డర్లను బ్లాక్మెయిల్ చేసే టూల్ హైడ్రా అంటూ కేటీఆర్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరో సంచలన వ్యాఖ్య చేశారు సార్. కొంతమంది హైడ్రాలోని అధికారులు బీఆర్ఎస్కు లాభం చేకూర్చేలా పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయం మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి పెట్టాలి అని చెప్పేసి. ఏంటి సార్ జగ్గారెడ్డి కామెంట్స్ మీద మీ కామెంట్ సార్? జగ్గారెడ్డి చెప్పాలి, అది నేను చెప్పలేదు, నాకున్న సమాచారం ఏం లేదు కనుక ఆయన కొంత సమాచారం ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు. కానీ ఫండమెంటల్గా ఏంటంటే హైడ్రా అనేది స్టార్టింగ్ వచ్చినప్పుడు ప్రజల్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే. నాగార్జున ఎన్కన్వెన్షన్ పై కూడా పడిన తీరు చాలామంది ఆశించింది ఏంటంటే ఇక పెద్దవాళ్ళందరూ ఎవరి అయినా చేస్తారు అని ఒక నమ్మకం క్రియేట్ అయింది. కానీ తర్వాత క్రమంలో మన పూర్తి సమాచారం హైడ్రా చెప్పాలి, రాజకీయ నాయకులకు సంబంధించినవి, బడా వ్యాపార సంస్థలకు సంబంధించినవి, ఆక్రమణలు ఏవి కూల్చారో లిస్ట్ చెప్పాలి. కానీ పబ్లిక్ పర్సెప్షన్లో మాత్రం హైడ్రా పైన వ్యతిరేకత పెరిగింది. నేను వాస్తవంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళలో కానీ దాదాపు 1 మిలియన్ మంది 10 లక్షలకు పైగా చూశారు. సో అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా అడిగాను, మీరు పేదల ఇళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు, వెళ్ళకూడదు అని. మేము పేదల ఇళ్లకు వెళ్ళము అని క్లియర్గా ఇచ్చారు. నాకు ఆ ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు, పేదల ఇళ్లకు పోము. కానీ రియాలిటీలో జరిగేది ఏంటి అంటే చాలా చోట్ల పేద ఇళ్లకు పోయినట్లు వార్తలు వచ్చాయి. కోర్టులకు కూడా అభ్యంతరాలు చెప్పాయి, పేదలే కావచ్చు, మధ్యతరగతి కావచ్చు. అందువల్ల ఎక్కడో ఒక చోట పర్సెప్షన్లో హైడ్రా ఫెయిల్యూర్ కనబడుతుంది. ఆ పర్సెప్షన్ వార్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎగనెస్ట్గా మారుతుంది. ఎందుకంటే ప్రజలు పెద్దల ఫామ్ హౌస్లు, పెద్దల ఆక్రమణల వరానికి వచ్చినప్పుడు ప్రజలు సంతోషిస్తారు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా బతుకమ్మ కుంటను రివైవ్ చేశాం, ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఇంకొక చెరువు కూడా రివైవ్ చేస్తున్నామంటున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వ్యవస్థలు పనిచేసే సమయంలో ప్రజల చేతితో నిరంతర కమ్యూనికేషన్ కూడా ముఖ్యం. పబ్లిక్ ఒపీనియన్ ఎలా బిల్డ్ అవుతుంది, పబ్లిక్ పర్సెప్షన్ ఎలా బిల్డ్ అవుతుంది,
ఆ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా అకౌంటబుల్ కావాలి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఇదొక ఫియర్ క్రియేట్ చేసింది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు 1, 2 కాదు, మీకు సక్రమం కన్నా అక్రమం ఎక్కువ ఆశ్చర్యం లేదు. అందులో చాలా చోట్ల మధ్యతరగతి ప్రజలు విక్టిమ్స్, పేదలు వాళ్ళు ఇల్లు లేక ఎక్కడ ఉండటానికి అవకాశం లేక మీకు నాలాల పైననో ముస్తి పక్కన ఉండవచ్చు. కానీ మిడిల్ క్లాస్ చాలా చోట్ల ప్రైవేట్ లేఅవుట్లల్లో ప్లాట్లు కొని తమ జీవిత కాలపు సేవింగ్స్ అన్ని పెట్టి బ్యాంకు లోన్ ఇచ్చాయి, ఎలక్ట్రిసిటీ వాళ్ళు కనెక్షన్ ఇచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్లు కూడా ఇస్తారు, వాటర్ వాళ్ళు వాటర్ ఇస్తారు, అన్నీ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి ఆ వెంచరు ఎఫ్టీఎల్లో ఉంది, మేము ఆ వెంచర్ని కొలగొడతాం అంటే ఏంటి పరిస్థితి? అందువల్ల ఎక్కడో ఒక చోట ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయని తెలుసు. దానికి ఒక సమగ్రమైన ప్రణాళిక వేసుకొని ఏది ఫేజ్ 1లో ఏంటి, ఫేజ్ 2లో ఏంటి, ఫేజ్ 3లో ఏంటి, దానికి రిజల్ట్స్ కనబడుతుంటే అప్పుడు ప్రజలు వెల్కమ్ చెప్పేవారు. కానీ ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు వచ్చినటువంటి సానుకూలత తర్వాత మాత్రం రాలేదు. తర్వాత ఆ సానుకూలత కాస్త ఆపోయింది. దానివల్ల ఏమైంది అంటే ప్రభుత్వం వ్యవహరించే తీరు ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తారు. సో పెద్దోళ్ళ మీద హైడ్రా పడుతుంది అన్నది పోయి ఏదో నాగార్జునకు వీళ్ళకి ఏదో పంచాయతీ ఉన్నట్టుంది అనే స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో మనం చూసాం, హడావుడంతా చూసాం. ఓ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాడు, అల్లు అర్జున్ పైన కేసు పెట్టారు, అల్లు అర్జున్ పైన రాజకీయ నాయకులు ఇటు మాట్లాడారు. తర్వాత ఏమైంది, అక్కడ కట్ చేస్తే అల్లు అర్జున్కి అవార్డు మాకు సంబంధం లేదు, సినిమాగా చూస్తామనొచ్చు. కానీ సినిమా పైన కూడా కామెంట్ చేశారు కదా, ఈ సినిమా ఏముంది, స్మగ్లర్ని హీరో చేయడం సినిమా అని కూడా కామెంట్ చేశారు. మరి అల్లు అర్జున్ విషయంలో మొత్తం మళ్ళీ కామ్గా అయిపోయింది. అందువల్ల దానివల్ల ప్రజల్లో పర్సెప్షన్ ఏం క్రియేట్ అవుతుంది, ఇదేదో వ్యక్తిగత కసితో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు కనుక పబ్లిక్లో, లేదా చాలామంది నమ్మేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్మేది మర్చిపోలే కావాలని అలా మాట్లాడాను. బట్ ఏదైనా దానికి కౌంటర్ ఇచ్చేసాడా అనే చర్చ మొదలైంది. అందువల్ల ఒక యాక్టివిటీలో కంటిన్యూటీ లేనప్పుడు, ఒక యాక్టివిటీలో సస్టైన్డ్ కంటిన్యూటీ లేనప్పుడు, ఒక యాక్టివిటీ పైన ప్రజలతో నిరంతరం కన్వర్జేషన్ లేనప్పుడు ఈ రకమైన సమస్యలు వస్తాయి. అందుకే ఇవాళ అయితే హైడ్రా వల్లనే జూబ్లీస్లో కాంగ్రెస్ ఓడిపోతే రేపు ఒకవేళ కాంగ్రెస్ హైడ్రా వల్ల ఓడిపోయిందని అనలేము. అనేక ఫ్యాక్టర్స్లో హైడ్రా ఒకటి. కానీ డెఫినెట్గా హైడ్రా పైన పబ్లిక్ పర్సెప్షన్, నేను చాలా సర్వేలు కూడా చూశాను, ఎన్నికల సమయంలో అనేక సర్వేలు కూడా జరుగుతున్నాయి. హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు నెగిటివ్ పర్సెప్షన్ ఎక్కువగా ఉంది. ఇది డెఫినెట్గా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సెట్ చేసుకోకపోతే ఇబ్బందిగా మారుతుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం నేపథ్యంలో గెలుపు చాలా సునాయాసం అయినా కూడా ఏమాత్రం అలసత్వం వద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి కేడర్కు మంత్రులకు కూడా సూచిస్తూ ఉన్నారు సార్. కాంగ్రెస్ సర్కార్ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి వివరించమని మంత్రులకు చెప్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ గెలుపు ప్రభుత్వానికి మంత్రులకు చాలా కీలకము, సో మీ సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయండి, పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టండి అని చెప్పి మరి జరుగుతున్న మరో ప్రచారం సార్, మంత్రులు పెద్దగా రేవంత్కు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇన్వాల్వ్ అవ్వడం లేదు, పెద్దగా సీరియస్గా తీసుకుని ప్రచారం చేయడం లేదు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏంటి సార్, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్కు అగ్ని పరీక్షగా మారిందా? ఒకవేళ జూబ్లీహిల్స్లో ఓడిపోతే రేవంత్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక 119 మంది సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి తన నాయకత్వంలో అధికారాన్ని తెచ్చిపెట్టాడు రేవంత్ రెడ్డి. అఫ్కోర్స్ రేవంత్ ఒక్కడే తెచ్చాడని నేను అనడం లేదు, సీనియర్లు అందరూ పనిచేశారు పార్టీగానే. బట్ అవునా కాదన్నా పార్టీకి ఆయన పిసిసి ప్రెసిడెంట్, ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుదారులే, సీనియర్లు కూడా ఆయన దగ్గర మంత్రులుగానే అడ్జస్ట్ అయిపోయారు కదా. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా ఎన్ని మాట్లాడినా లాస్ట్ ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో మంత్రులు కదా వీళ్ళు. మరి ఏం జరిగింది? మరి అలా అయినప్పుడు ఒక్క జూబ్లీహిల్స్లో ఓడిపోవడం గెలవడం బట్టి రేవంత్ రెడ్డి రాజకీయ శక్తిని పరీక్షించడం న్యాయమవుతుందా? ఆ మాటకొస్తే రేవంత్ రెడ్డి కన్నా ముందు కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవలే కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందా? రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకముందు కాంగ్రెస్ గెలిచిందా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరకముందు కాంగ్రెస్ గెలిచిందా? పోనీ చెప్పండి. సో అందువల్ల రేవంత్ రెడ్డితో లింక్ అయి ఉన్నది కాదు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది.
అఫ్కోర్స్ రేవంత్ ప్రభుత్వం పైన సంతృప్త స్థాయి ఏముంది అనే దాన్ని ప్రభావం ఖచ్చితంగా ఎంతో గుర్తుంటుంది, ఉండదని అనడం లేదు. నేను ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి చెప్తాను, లేదా ఎగ్జిట్ పోల్స్ అయిన రోజు అంటే ఆ పోలింగ్ అయిన తర్వాత నా అంచనా చెప్పగలను. కానీ ఒకటి డెఫినెట్గా ప్రభుత్వ పనితీరు, అది రేవంత్ ప్రభుత్వం అంటామా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటామా, రాష్ట్ర ప్రభుత్వం అంటామా, ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో ఉండే సంతృప్త స్థాయి డెఫినెట్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎంతో కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. మొత్తం దాని ఆధారంగానే ఎన్నిక జరుగుతుంది అని నేను అనను. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక నరేంద్ర మోడీదే చూస్తే మీరు ప్రతిసారి చూడండి 2014 నుంచి 24 ఉప ఎన్నికల్లో ఓడిపోతారు, జనరల్ ఎలక్షన్లో గెలుస్తూ ఉంటారు. సో అందువల్ల ఉప ఎన్నికల్లో గెలుపు ఓటం బట్టి చేయొచ్చు. అయితే ప్రతిపక్షం సహజంగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. అందువల్ల బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఒకటి, రేవంత్ వల్ల బలమైన కేసీఆర్ ప్రభుత్వం పతనమైంది. కేసీఆర్కు పోటీగా రేవంత్ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎమర్జ్ అయ్యాకనే కాంగ్రెస్ పార్టీకి పైన ప్రజలకు విశ్వాసం ఏర్పడింది. లోక్ నీతి సిఎస్బిఎస్ వల్ల పోస్ట్ పోల్ సర్వే కూడా చూడండి, మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది. లోక్ నీతి సిఎస్బిఎస్ పోస్ట్ పోల్ సర్వే ఆన్ తెలంగాణ ఇన్ ద హిందూ అని కొట్టడం వస్తుంది. అందులో ముఖ్యమంత్రి ఛాయిస్ ఎవరు అంటే కేసీఆర్కి ఎక్కువమని చెప్పినా రేవంత్ మినహా మరే కాంగ్రెస్ నాయకుడికి రాలే. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయింది ఎప్పుడు, టిప్పింగ్ పాయింట్ ఎప్పుడు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చాకనే, అంటే కేసీఆర్కు పోటీగా ఎమర్జ్ అయ్యాకనే. అందువల్ల రేవంత్ రెడ్డి పైన ప్రతిపక్షానికి ప్రత్యేకంగా టార్గెట్ ఉండడం సహజం, అందులో పడిన ముఖ్యమంత్రి కూడా. తర్వాత రేవంత్ రెడ్డికి ఇతర కేబినెట్ మంత్రులకు మధ్య అగాధాన్ని సృష్టించడం వల్ల లాభపడాలని ఇది ప్రతిపక్షాలు చూస్తాయి కూడా. సో అందులో భాగం కూడా చేయొచ్చు. రేవంత్ రెడ్డి వ్యతిరేకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కాస్త దక్కా తగిలితే మంచిదే, రేపు రేవంత్ రెడ్డి మారుస్తే మా కాస్త కుర్చీ దొరుకుతుందేమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ మనందరికీ తెలిసిందే. అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి. హైదరాబాద్లో కాంగ్రెస్కు 2023 ఎలక్షన్లో కూడా రిజల్ట్ లేదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 2 సీట్లు వచ్చాయి. అందువల్ల జూబ్లీహిల్స్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఎనలేని అడ్వాంటేజ్ అవుతుంది. అది సహజంగా కాంగ్రెస్లో ఉన్న కొద్దిమంది నాయకులకు కూడా గిట్టదు, ఎందుకంటే రేవంత్ బలపడతాడు కనుక. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఓడిపోతే రేవంత్ వీక్ అవుతాడు అనే నెరేటివ్ ఉన్నప్పుడు గెలిస్తే బలపడతాడన్నది కూడా కరెక్టే కదా, ఇంకెక్కువ కదా. ఎందుకంటే అట్లీస్ట్ ఓడిపోతానన్న ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఇది మా కాంగ్రెస్ సిట్టింగ్ సీటే కాదు, కొత్తగా మేము ఈ మేరకైనా పోటీ ఇచ్చాము, అసలు మా సిట్టింగ్ సీటే కాదు అని చెప్పచ్చు. రేవంత్ వ్యతిరేకులు ప్రభుత్వం అధికార కాంగ్రెస్ పార్టీలోనైనా లేదా ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు రేవంత్ ప్రభుత్వం పైన వ్యతిరేకతకి నిదర్శనం అని చెప్పచ్చు. కానీ రియాలిటీ ఏంటి? రియాలిటీ అయితే సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లో కాంగ్రెస్ ఓడిపోతే వచ్చే నష్టం కన్నా కాంగ్రెస్ గెలిస్తే వచ్చే లాభం చాలా ఎక్కువ కదా. అందువల్ల రేవంత్కి ఇది ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. అధిష్టానం దగ్గర కూడా చూడండి. సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా గెలుచుకొచ్చాడు, హైదరాబాద్లో పార్టీ లేదనుకుంటే చూపెట్టాడు అనేటువంటి మార్కులు కూడా పడతాయి. అందుకే ఇది ఆపరేషన్ రేవంత్గా జూబ్లీహిల్స్ మారిపోతుంది. ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే, తైవాన్పై చైనా మిలిటరీ చర్య తీసుకుంటే ఏం జరుగుతుందో జిన్పింగ్కు బాగా తెలుసు అంటూ ఉన్నారు సార్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సార్ ఇటీవలే ట్రంప్ అండ్ జిన్పింగ్ ఇద్దరు కూడా సౌత్ కొరియాలో భేటీ అయ్యారు కదా సార్, ట్రేడ్ డీల్ కూడా సెట్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు ఎందుకు ట్రంప్ జిన్పింగ్కి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు తైవాన్ విషయంలో? అసలు వివాదం ఏంటి సార్? తైవాన్ వివాదం కన్నా తైవాన్ వివాదం చాలా చరిత్ర ఉంది. అది ఇప్పటికీ కూడా చైనా తమ దేశంలో భాగము తైవాన్ అని చైనా చెప్తుంది. ఎందుకంటే చైనాలో మావో జెడాంగ్ నాయకత్వంలో కమ్యూనిస్టుల అధికారంలోకి వచ్చినప్పుడు 1949లో అప్పటి వరకు చైనాను పాలిస్తున్న పాలకులు తైవాన్కు పారిపోయారు, కొన్ని వేల మంది వాళ్ళ అనుచరులతో. అక్కడి నుంచి వాళ్ళప్పుడు తైవాన్ కేంద్రంగా మాదే అసలైన చైనా అని వాళ్ళు అసలైన చైనా ప్రభుత్వం ప్రకటించుకున్నారు. కొంతకాలం పాటు యునైటెడ్ నేషన్స్లో కూడా వాళ్ళకి గుర్తింపు ఉండే. కానీ రియాలిటీలో మీకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మావో జెడాంగ్ నాయకత్వంలో
చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఏర్పడిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పొలిటికల్గా ఎకనామిక్గా స్ట్రాంగ్ అయ్యే వరకు ప్రపంచానికి గుర్తించక తప్పలేదు. యునైటెడ్ నేషన్స్లో కూడా బీజింగ్ కేంద్రంగా కలిగిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకి గుర్తింపు వచ్చింది. ఇంకా దాని హిస్టరీ చాలా పెద్దది. నా యూట్యూబ్ ఛానల్లో దాని కంప్లీట్ తైవాన్ హిస్టరీ అంటే దొరుకుతుంది, చూడొచ్చు. కానీ అప్పటి నుంచి ప్రపంచం ఏంటంటే తైవాన్ విషయంలో తీసుకునే స్టాండ్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ అమెరికా, అధికారికంగా చైనా తైవాన్ మా దేశమే, ఇప్పుడు కాకపోతే రేపైనా తైవాన్ మేము కలుపుకోవాల్సిందే, ఇది చైనా విధానం. తైవాన్ ఏమో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ లాగానే పనిచేస్తుంది. సొంత సైన్యం ఉంది, విదేశాంగ విధానం ఉంది. అసలు తైవాన్ పెట్టుబడులు కూడా చైనాలో ఉన్నాయి. తైవాన్ ఒక పెద్ద టెక్నాలజీ సెంటర్, ఈవెన్ యాపిల్ ఐఫోన్లు కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు తైవాన్ వచ్చినాయి. సో తైవాన్ ఇస్ ఎ వెరీ బిగ్ ప్లేయర్ ఇన్ ద మోడర్న్ టెక్నాలజీ వరల్డ్. సో తైవాన్కు చైనాకు మధ్య కూడా ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. అధికారికంగా చైనా తైవాన్ ఇండిపెండెంట్ గుర్తించదు, ప్రపంచం కూడా గుర్తించదు. ఇప్పుడు ఇండియాకు చైనాకి ఎన్ని విభేదాలున్నా మనం కూడా తైవాన్ ఏమి గుర్తించము. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్కు అండగా నిలిచింది తైవాన్. మీకు అంత స్పష్టంగా ఎవరు స్టేట్మెంట్ లేదు, తైవాన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇండియాకి అండగా. అయినా కూడా భారతదేశం ఏం తైవాన్ గుర్తించలే, అమెరికా కూడా తైవాన్ ఏం గుర్తించలే. అమెరికా కూడా చైనా అసలైన చైనా బీజింగ్లో ఉన్న చైనానే గుర్తిస్తుంది. అంతేకాకుండా తైవాన్ చైనా పాలసీ అంటారు, చైనా అంతా ఒకటే అనేదానికి అమెరికా అధికారికంగా స్టాండ్. యునైటెడ్ నేషన్స్ స్టాండ్ అదే, అమెరికా స్టాండ్ అదే, ఇండియా స్టాండ్ అదే. కానీ ప్రాక్టికల్గా తైవాన్ ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటుంది. అమెరికా తైవాన్తో బ్రహ్మాండమైన సంబంధాలు కలిగి ఉంటాయి, ట్రేడ్, ఫారిన్ పాలసీ, డిఫెన్స్ అన్ని రకాలుగా. అందువల్ల కానీ దాన్ని చైనా అపోజ్ చేస్తూ ఉంటుంది. అమెరికాకు చెందిన ప్రముఖులు ఎవరు తైవాన్ పర్యటించినా చైనా అభ్యంతరం చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర అరుణాచల్ ప్రదేశ్ ఉంది, అది ఇండియాలో ఉంది, ఫర్ ఆల్ ప్రాక్టికల్ ప్రాబ్లం మన రాష్ట్రం అది, మన ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ అధికారికంగా చైనా అంగీకరించదు. అందుకే అడపా అరుణాచల్ ప్రదేశ్కి మన కేంద్ర మంత్రి వెళ్ళినప్పుడు చైనా ఫార్మల్గా అబ్జెక్షన్ చెప్తుంది. అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది, అది ఆచరణలో పాకిస్తాన్ దగ్గర ఉంది, కానీ మనం ఏమంటాం అది మనదే అంటాం. అందుకే పిఓకే నుంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రయాణం చేస్తే మన అభ్యంతరం చెప్పాం. సో అలా తైవాన్ విషయంలో తైవాన్ విషయంలో ఏంటంటే చైనా ఇప్పటి వరకు తైవాన్ విషయంలో ఎవరైనా తైవాన్ ఇండిపెండెన్స్ గుర్తిస్తే చైనా ఒప్పుకోదు. ఎవరు కూడా తైవాన్ విషయంలో ఇండిపెండెన్స్ స్టాండ్ తీసుకుంటే చైనా అంగీకరించదు. అయితే చైనా బలవంతంగా మిలిటరీని ప్రయోగించి తైవాన్ ఏమైనా కైవసం చేసుకుంటుందా అనేది అనుమానం. అలా జరిగితే ఏం జరుగుతుందనే చర్చ మొదలవుతుంది. అమెరికా మిలిటరీ రీత్యా తైవాన్కి అండగా వస్తుందా, ఇదో క్వశ్చన్. ఇటీవల జిన్పింగ్ ట్రంప్ చర్చల్లో తైవాన్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావించలే. తైవాన్ అమెరికాలో అది వ్యతిరేకతకు, విమర్శలకు కూడా దారితీసింది. ట్రంప్ రాజీ పడుతున్నాడు జిన్పింగ్తో అని. కానీ ఒకవేళ తైవాన్ ఇష్యూ తీస్తే అసలు అమెరికాతో ట్రంప్తో చర్చలే అవసరం లేదని చైనా అంటది. అందుకే ట్రంప్ చాలా తెలివిగా డిప్లొమాటిక్గా తైవాన్ అంశం తీరే. తైవాన్ అంశం గురించి అసలు ప్రస్తావనకు కూడా రాలేదని చెప్పాడు కూడా. అది బ్యాక్ హోమ్ రాజకీయ విమర్శలకు కారణమయ్యాయి. ఆ విమర్శలు తప్పించుకోవటానికి ఇప్పుడు తైవాన్ విషయంలో చైనా కనుక మిలిటరీ చర్యకు పూనుకుంటే ఏం జరుగుతుందో ఆ దేశానికి తెలుసు. ట్రంప్ ఉన్నంత కాలం జిన్పింగ్ ధైర్యం చేయడు అని తన సెల్ఫ్ డబ్బా కుట్టుకోవడంలో ట్రంప్ దాన్ని కూడా కలిపేసుకున్నాడు. రియాలిటీ ఏంటంటే ఇప్పుడే కొన్ని దశాబ్దాలుగా అధికారికంగా తైవాన్ చైనాలో భాగమని అమెరికా కూడా అంగీకరించిన, ప్రాక్టికల్గా తైవాన్ ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీకి అమెరికా అండగా ఉంది. చైనా కూడా తమ దేశంలో భాగం తైవాన్ అని చెప్పినా మిలిటరీ బై ఫోర్స్ కలుపుకోవడానికి ఇప్పటివరకు ప్రయత్నించలే. సో చైనాకు కూడా స్టేటస్ కో డిస్టర్బ్ కావద్దన్నది చైనా వైఖరి. సో అందువల్ల అది అలాగే ఒక అపరిష్కృత అంశంగా మిగిలిపోయింది. అయితే ట్రంప్కి అది ఫెయిల్యూర్, ఫారిన్ పాలసీకి ఫెయిల్యూర్గా విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాను తైవాన్ పట్ల చాలా గట్టిగా ఉన్నానని చెప్పడానికి ఈ వ్యాఖ్య చేశాడు. కానీ ఐ డోంట్ థింక్ ట్రంప్ విల్ డూ ఎనీథింగ్. అసలు ఫస్ట్ చైనానే బలప్రయోగం ద్వారా తైవాన్ కైవసం చేసుకుంటుంది అని నేను అనుకోను. అడపాదడపా బెదిరిస్తూ ఉంటుంది. ఎందుకంటే అమెరికాను చెక్మేట్ చేయడానికి తైవాన్ చుట్టూ పడవలు పంపుతుంది,
తైవాన్ గగనతలం పైన చైనా యుద్ధ విమానాలు తిరుగుతూ ఉంటాయి, తైవాన్ వాటర్స్లోకి చైనీస్ షిప్స్ వస్తుంటాయి, టెన్షన్ బిల్డప్ అవుతూ ఉంటాయి. కానీ చైనా ఆల్సో నోస్ ఇప్పుడు అంత సులభంగా తైవాన్ను చైనాలో కలుపుకోవడం అంత సులభం కాదు. అదే సమయంలో తైవాన్ పైన తన పొలిటికల్ స్టేక్ను చైనా వదులుకోదలుచుకోలేదు. ఏదైనా అపార్చున్ మూమెంట్ వచ్చినప్పుడు చూద్దామని వదిలేసింది. ఇప్పుడు మనం పిఓకే విషయంలో, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ విషయంలో భారతదేశం మేము యుద్ధం చేసి ఆక్రమించుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? అదే సమయంలో పిఓకే పైన మన క్లెయిమ్ వదులుకున్నామా? సో పిఓకే పైన మన క్లెయిమ్ వదులుకోలే, ప్రాక్టికల్గా మన దేశంలో కలుపుకోవడానికి ప్రయత్నము చేయడం లేదు. అది అలాగే ఉండిపోయింది. ఇది కూడా అలాగే ఉంటుంది చైనా. కానీ ట్రంప్కి ఏంటి సమస్య ఏంటంటే, నువ్వు జింపింగ్తో ఎందుకు గట్టిగా మాట్లాడలేదు అంటారు కనుక ఈ వివరణ ఇస్తున్నాడు ట్రంప్. రైట్ సార్. ఇక ఫైనల్గా దాదాపు 33 ఏళ్ల గ్యాప్ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ పెంటగాన్కు ఒక ఆర్డర్ ఇచ్చారు సార్, అణు పరీక్షలు జరపండి అని చెప్పేసి. సో యాజ్ పర్ ద సిప్రీ రిపోర్ట్ ఒక 5,000 వరకు అణ్వస్త్రాలు ఉన్నాయి కదా సార్ అమెరికా దగ్గర. భారత్ దగ్గర చూసుకుంటే 164 మాత్రమే ఉన్నాయి సిప్రీ రిపోర్ట్ ప్రకారం. అదే పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మోదీ ఇక్కడ కూడా భారత్లో కూడా అణు పరీక్షలకు ఆదేశిస్తారా? అంటే సిప్రీ అంటే ఏంటో తెలియాలి మొదలు. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ అంటే వీళ్ళు ప్రపంచంలో ఈ అణ్వాయుధాలను మానిటర్ చేసేటువంటి వ్యవస్థలో ఒకటి. సో ఈ సిప్రీ నివేదిక ప్రకారం మీరు అన్నట్లు ఇండియా పాకిస్తాన్ దాదాపు సమాన స్థాయిలో న్యూక్లియర్ వార్ హెడ్స్ కలిగి ఉంటాయి. కానీ ఇండియాకి వచ్చేవరకు ఏంటంటే పాకిస్తాన్ ఒకటే కాదు, పక్కన చైనా కూడా ఉంది. చైనాకు మనతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువగా న్యూక్లియర్ ఆర్సెనల్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ క్వాంటిటీ, క్వాలిటీ రీత్యా చూసినా ఇప్పుడు మనకు హైడ్రోజన్ బాంబ్ అంటారు, థర్మో న్యూక్లియర్ ప్రయోగం అని. సో హైడ్రోజన్ బాంబ్ కూడా మన ఇండియాది దాంతో పోలిస్తే చైనాది చాలా శక్తివంతమైనది. అందువల్ల చైనా పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ కూడా ఉంది, చైనాతో మనకు సరిహద్దు విభేదాలు కూడా ఉన్నాయి. అందువల్ల మన న్యూక్లియర్ పాలసీ ఈజ్ నాట్ స్పెసిఫిక్ టు పాకిస్తాన్. ఒక పాకిస్తాన్ ఉద్దేశించో చైనాను ఉద్దేశించో మన న్యూక్లియర్ పాలసీ ఉండదు. మన న్యూక్లియర్ పాలసీ ఏంటంటే మనం అణ్వాయుధాలు తయారు చేయము, అణ్వాయుధాలు వ్యాప్తి చేయము. అయితే మా దేశ భద్రతకు అవసరమైతే అణ్వాయుధాలు తయారు చేసే హక్కును కోల్పోము. ఇది మన విధానం. సో అందువల్ల వీ విల్ నాట్ ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్, వీ విల్ నాట్ ప్రాలిఫరేట్ న్యూక్లియర్ వెపన్స్, బట్ వీ విల్ నాట్ ఫోర్గో ఇండియాస్ రైట్ టు ప్రొడ్యూస్ న్యూక్లియర్ వెపన్స్ వెన్ ద సెక్యూరిటీ సిచ్యువేషన్ డిమాండ్స్. ఇది మన విధానం. సో ఈ విధానంలో భాగంగానే న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అగ్రిమెంట్ చేసుకుందాం. అంటే ముందుగా మేము అణ్వాయుధాలు ప్రయోగించమని, న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు, అంటే మనపై ఎవరు అణుదాడి చేయకుండా అవసరమైన అణునిరోధక సామర్థ్యాన్ని మాత్రమే మనం కలిగి ఉన్నాం. అదే సమయంలో రేపు భద్రతా అవసరాలు డిమాండ్ చేస్తే అణ్వాయుధాల తయారీకి ఉండే హక్కును కోల్పోం కనుక మన నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, అణ్వస్త్ర నిరోధక ఒప్పందం ఎన్పిటి, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం, మీకు సిటీబీటీ, అలాగే ఫిసైల్ మెటీరియల్ కట్ ఆఫ్ ట్రీటీ ఎఫ్ఎంసిటీ అంటారు, అణు విచ్చిత్తి పదార్థాల నియంత్రణ ఒప్పందం, ఇలాంటి ఒప్పందాలపైన ఇండియా సైన్ చేయడం లేదు. అందువల్ల ఇది మన విధానం. మనం 1974లో మొదటిసారిగా ఇందిరాగాంధీ హయాంలో తొలి అణు పరీక్షలు జరిపాం. ఆ తర్వాత మీకు సెకండ్ అణు పరీక్షలు 1998లో జరిపాం. అమెరికా 1992 తర్వాత అణు పరీక్షలు జరపలేదు. కానీ సబ్ క్రిటికల్ టెస్ట్ అంటారు, అంటే ప్రయోగశాలలో ప్రయోగాల ద్వారా, కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా తన అణ్వాయుధాల సామర్థ్యాన్ని అమెరికా పెంచుకుంటూనే వస్తుంది. ఇటీవల రష్యా చైనాల న్యూక్లియర్ యాక్టివిటీకి కౌంటర్గా అమెరికా కూడా 33 ఏళ్ల మారటోరియంను తొలగించి శాంతిదూత ట్రంప్ అణు పరీక్షలకు ఆదేశించాడు. ఇప్పుడు భారతదేశం కూడా అణు పరీక్షలు జరిపితే అమెరికా ఏం చెప్తుంది? ఇప్పటిదాకా అణు పరీక్షలు మనం జరిపినప్పుడల్లా 1974లో మనపై ఆంక్షలు విధించారు, 1998లో మనపైన ఆంక్షలు విధించారు. ఇప్పటికీ కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందని వెళ్ళి ఇరాన్ పైన యుద్ధమే చేశారు, బాంబుల వర్షం కురిపించారు. ఉత్తర కొరియాను 1,00,000 ఇబ్బందులు పెడుతున్నారు. అందువల్ల ఇండియా కనుక న్యూక్లియర్ పరీక్షలు జరిపితే అమెరికా ఊరుకోదు. కానీ ఇప్పుడు అమెరికాని అణు పరీక్షలు జరిపినప్పుడు మరి భారతదేశానికి హక్కు ఉంటుంది కదా.
సో ఆ నేపథ్యంలో భారతదేశం అణు పరీక్షలు జరపాలి అనే చర్చ మొదలైంది. కానీ ఐ డోంట్ థింక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా చూడాలి. అయితే నరేంద్ర మోడీ స్టైల్ ఏంటి? ఒకటి మస్కులార్ నేషనలిజం, కండలు తిరిగిన జాతీయవాదం, మోడీ హయాంలోనే దేశం భద్రంగా ఉంటుంది అనే యొక్క పొలిటికల్ నెరేటివ్ ద్వారా మోడీ గెలుస్తూ వచ్చారు. హిందుత్వతో పాటు ఈ మస్కులార్ నేషనలిజం మోడీ టెంప్లెట్. అందువల్ల ఆ టెంప్లెట్ ఇప్పుడు ఆల్రెడీ రామ మందిర నిర్మాణం 2024లో ఫలితం ఇవ్వలే, ఆర్టికల్ 370 ఫలితం ఇవ్వలే, ఉమ్మడి పౌర స్మృతి ఇస్తుందన్న గ్యారంటీ లేదు. అందువల్ల మీకు ఆపరేషన్ సింధూర్ అంతకుముందు బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు వచ్చినటువంటి ఊపు రాలే. అందువల్ల ఇప్పుడు అణు పరీక్షలు జరిపి నరేంద్ర మోడీ ఒక పొలిటికల్ బెనిఫిట్ పొందే రకంగా వ్యవహరిస్తారా అనే అనుమానమైతే ఉంది ఇప్పటికీ.